డిఎస్సి అక్రమాలపై విశాఖలో వైఎస్ఆర్సీపీ నాయకులు పోరుబాట. విశాఖ డాబా గార్డెన్స్ అంబేద్కర్ కూడలి వద్ద పార్టీ శ్రేణులు ఆందోళన. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వైసీపీ నేతలు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా అధ్యక్షులు కెకే రాజు, ఎమ్మెల్సీలు కళ్యాణి, కుంభ, రవిబాబు తదితరులు. నమస్కారం. మనందరికీ కూడా తెలిసిందే, ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో ఉన్న సుమారు 40 లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ప్రతి మాటలోని, ప్రతి మీటింగ్లోని, మేనిఫెస్టోలోని పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు కూడా ప్రతి నెల 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం అని ఆ యువకులందరినీ కూడా నమ్మించి ఎన్నికల్లో గెలిచిన తర్వాత 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినా సరే ఈ రోజు వరకు కూడా నిరుద్యోగ యువకులకు ఇచ్చిన ఉద్యోగాల కల్పన విషయంలో కానీ, వారికి ఇస్తాన నిరుద్యోగ భృతి విషయంలో కానీ కనీసం స్పందన కూడా లేకుండా ఆ నిరుద్యోగ యువకులు ఏమయ్యారు, వారి భవిష్యత్తు ఏంటో, కుటుంబాలు భవిష్యత్తు ఏంటో కనీసం ఆలోచన కూడా చేయకుండా పైపొచ్చి ఈరోజు డిఎస్సిలో ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే డిఎస్సికి సంబంధించి పూర్తిగా మెరిట్ లిస్ట్ని పక్కన పెట్టి ఆ డిఎస్సిలో ఉన్న ఉద్యోగాలని, ఒక్కో ఉద్యోగాన్ని లక్షలాది రూపాయలకు అమ్ముకుని ఈరోజు అప్రజాస్వామికంగా మెరిట్లు ఎవరైతే స్టూడెంట్స్ డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారో వారి పొట్టగొడుతూ ఆ కుటుంబాలకి వెన్నుపోటు పొడిచి ఈరోజు డిఎస్సిలో మెరిట్ సాధించిన నిరుద్యోగ యువకులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ముఖ్యంగా ఏ విధంగా మోసం చేశారో చూసాం. ఇది చాలా అన్యాయం, ఇది చాలా అక్రమం. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ స్కాము ఒక డిఎస్సికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఆధ్వర్యంలో జరిగినట్టు స్కాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరగలేదు. దీన్ని తక్షణం బేషరతుగా తన అసమర్థతని ఒప్పుకుని ఈ స్కామ్కి ఏదైతే ఈ అవకతవకలు జరిగినాయో, ఏదైతే డిఎస్సిలో దగా జరిగిందో ఈ దగాకి బాధ్యత వహించి లోకేష్ తక్షణం రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ డిఎస్సిలో జరిగిన అతిపెద్ద స్కామ్కై ఈ డిఎస్సిలో జరిగిన మెరిట్ లిస్ట్ని పక్కన పెట్టి పక్కదారిలో ఉద్యోగాల కల్పన కోసం చేసిన వీళ్ళ ప్రయత్నాలపై, నగదు లావాదేవీలపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని, ఇందులో ఉన్న రాజకీయ నాయకులు కానీ అధికారులపై కానీ సిబిఐ ఎంక్వైరీ చేసి ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వారిని శిక్షించడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి అక్రమాలకి, అన్యాయాలకి, విద్యార్థుల జీవితాలతో, నిరుద్యోగ యువకుల జీవితాలతో ఆడుకునే కార్యక్రమాలకి కూడా ఎవరూ కూడా ఆలోచన కూడా చేయలేని విధంగా వీళ్ళ మీద కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా ఈ డిఎస్సిలో జరిగిన స్కాములపై, ఈ ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిరుద్యోగ యువకుల తరఫున, విద్యార్థుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేయబోతా ఉంది. మీరు ఇప్పటికైనా దిగివచ్చి మీకు సిగ్గు శరం ఉంటే నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం పైన మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, ప్రజాస్వామ్యం పైన ఏమాత్రం మీకు గౌరవం ఉన్నా, మీకు ఏమాత్రం చట్టం మీద నియమ నిబంధనల మీద, ప్రజలకు సంబంధించిన విధుల మీద, ప్రజలకు సంబంధించిన హక్కుల మీద ఎలాంటి బాధ్యత ఉన్నా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ తక్షణం దీనికి సమాధానం చెప్పాలి. లోకేష్ రాజీనామా చెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ రాజీనామా చేయాలి. రాజీనామా చేసి మీరు స్వచ్ఛందంగా ఎంక్వైరీకి సహకరించాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరుద్యోగ యువకులందరికీ కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం. తప్పకుండా మీకు ఏదైతే అన్యాయం జరిగిందో, మిమ్మల్ని ఏదైతే లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ మోసగించారో మీకు న్యాయం జరిగే వరకు కూడా మీ పక్షాన పోరాటం చేయమని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. తప్పకుండా ఎంతటి పోరాటానికైనా సరే, ఎలాంటి యుద్ధానికైనా చంద్రబాబు నాయుడు పైన కానీ లోకేష్ కానీ సిద్ధం. ఒకవైపు ఈ విధంగా డిఎస్సి అభ్యర్థులు కానీ నిరుద్యోగ యువకులు కానీ శోక సముద్రంలో మునుగుంటే ఈరోజు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ.
సిగ్గు లేకుండా నిన్న లోకేష్ మాట్లాడతాడు. నిన్న మహానాడులో ఇన్ని ఉద్యోగాలు కల్పించాను. లోకేష్, నీకు దమ్ముంటే, నిజంగా చిత్తశుద్ధి కనుక రాజకీయాలు ఉంటే, నీ మాట మీద నీకు నిలువ ఉంటే, నేను అబద్ధాలు మాట్లాడిన నిజాయితీగా మాట్లాడే ధైర్యం కనుక నీకుంటే 2024లో మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఏ సెక్టర్లో ఎన్ని ఉద్యోగాలు కల్పించారు, ప్రభుత్వ సెక్టర్లో ఎన్ని ఉద్యోగాలు కల్పించారు, ప్రైవేట్ సెక్టర్లో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం లోకేష్కు ఉందని ప్రశ్న సొల్లు కవులు చెప్పడం కాదు, ఎవడో రాసిన స్క్రిప్ట్లు చదవడం కాదు. క్షేత్రస్థాయిలో ఈరోజు నువ్వు గతంలో యువగలవని తిరిగావు కదా, ఈరోజు మీరు ప్రజాక్షేత్రంలో తిరిగే ధైర్యం లేక, కనీసం మహానాడు కూడా నిర్వహించుకునే ధైర్యం లేక ఈరోజు మీరు ప్రభుత్వ పాఠశాలల్లో, దేవాలయాల్లో, ప్రభుత్వ భవనాల్లో ఈరోజు సిగ్గు లేకుండా మహానాడు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి పైత్యం పీక్స్కి వచ్చింది. చంద్రబాబు నాయుడుకి కానీ లోకేష్కి కానీ వీళ్ళ పైత్యం అనేది పీక్స్లో ఉంది. ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో, ప్రభుత్వ భవనాల్లో, దేవాలయాల్లో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడం అనేది నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో ఇదే మొట్టమొదటిసారి. లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ అధికారం శాశ్వతం అనుకుని, ఇది రాచరికం అనుకుని విర్రవీగుతూ ఉన్నారు. మీరు ఎంత విర్రవీగితే అంత మీ వీపు విమానం మోత మోగేలా ప్రజల భవిష్యత్తులో మీకు సమాధానం చెప్పబోతున్నారు. ఏది ఏమైనా డిఎస్సి సంబంధించి రేపు సోమవారం నుంచి కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నాం. ఈరోజు విశాఖపట్నంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసన మండలి